సంక్రాంతి పండగ అంటేనే తెలుగు చిత్ర పరిశ్రమకు స్పెషల్ బూస్ట్ లాంటిది. 2025 సంక్రాంతి సీజన్ కూడా అలాంటిదే. అయితే ఈసారి విడుదలైన 3 ప్రధాన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమదైన రికార్డులు క్రియేట్ చేసుకోవడం విశేషం. మొదటిగా గేమ్ చేంజర్ గురించి చెప్పుకుంటే ఈ చిత్రం రెండో రోజుకి 100 కోట్ల మార్క్ అందుకుంది. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్పై ఉన్న భారీ అంచనాలు, ప్రీ రిలీజ్ హైప్, తొలి రోజు భారీ ఓపెనింగ్స్ దీనికి కారణం. అంతేకాకుండా ఎక్కువ థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయింది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రెండో రోజుకే 100 కోట్ల క్లబ్లో చేరడం చెర్రీ కెరియర్లో మరో బెస్ట్ రికార్డుగా నిలిచింది. కానీ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతో వసూలుపై కొంత ప్రభావం చూపిందని చెప్పాలి. ఇక సంక్రాంతికి వస్తున్న చిత్రం విషయానికి వస్తే ఈ సినిమా మూడో రోజునే 100 కోట్ల క్లబ్లో చేరింది. వెంకటేష్ కెరియర్లోనే ఇది ఒక గొప్ప ఫీట్గా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ వైబ్స్ ఈ సినిమాకి బలంగా నిలిచింది. అలాగే బుకింగ్స్లోనూ ఈ సినిమా మిగతా 2 సినిమాల కంటే టాప్ ట్రెండింగ్లో ఉండడం విశేషం అని చెప్పాలి. డాకు మహారాజ్ మాత్రం 4వ రోజున 100 కోట్ల మార్కును అందుకుంది. బాలకృష్ణ మాస్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో మరోసారి ఈ సినిమా రుజువు చేసింది. ఈ చిత్రం ఆరంభం నుంచే మంచి రికార్డులు నమోదు చేసింది. బాలయ్యకి ఇది 4వ 100 కోట్ల చిత్రం కావడం విశేషం. ఫ్యాన్స్ నుంచి వచ్చిన మద్దతు, మంచి బిజినెస్ ఈ చిత్ర విజయానికి ఉపయోగపడిందనే చెప్పాలి. 3 చిత్రాలు తక్కువ కాలంలోనే 100 కోట్ల క్లబ్లో చేరడం ఈ సంక్రాంతి సీజన్కే అసలైన ప్రత్యేకత. గేమ్ చేంజర్ 2 రోజుల్లో, సంక్రాంతి వస్తున్న 3 రోజుల్లో, అలాగే డాకు మహారాజ్ 4 రోజుల్లో ఈ ఫీట్ని సాధించాయి. సంక్రాంతి వంటి పండగ సీజన్లో సినిమాలకి ఎంత ఉపయోగపడతాయో ఈ 3 చిత్రాలు బాగా చూపించాయి.